ఏపీలో ఎన్నికల సమయంలో బయటపడ్డ దువ్వాడ కుటుంబ విభేదాలు మరోసారి బట్టబయలయ్యాయి. అప్పుడు రాజకీయంగా బయటపడితే ఇప్పుడు ఓ మహిళ విషయంలో దువ్వాడ శ్రీనివాస్ కుటుంబం రచ్చకెక్కింది. మరి కుటుంబ కలహాలు కాస్త ఏపీలో హాట్ టాపిక్ గా మారింది. 4 రోజులు దువ్వాడ శ్రీనివాస్ ఇంటి ముందు ఆయన భార్య, పిల్లలు నిరసన చేస్తున్నారు. టెక్కల్లో దువ్వాడ శ్రీనివాస్ ఇంటి ముందు నా భర్త నాకు, మా తండ్రి మాకు కావాలి అంటూ ఆయన భార్య, పిల్లలు ఆందోళనకు దిగారు. న్యాయం జరిగే వరకు కదిలేది లేదు అంటూ అక్కడే మకం వేశారు. మరోవైపు వాణి తనపై చేస్తున్న ఆరోపణలు తాళలేక మాధురి ఆత్మహత్యత్నానికి పాల్పడటం మరింత సంచలనంగా మారింది. ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కుటుంబానికి సంబంధించిన మరింత సమాచారం రావు లైవ్ ద్వారా అందిస్తారు. రాము, చెప్పండి. ఏదైతే ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ సంబంధించి కుటుంబ కలహాలకు సంబంధించి ఈ రోజు 4వ రోజు అయితే 4వ రోజు కూడా ఆ భార్య వాణి అయితే ఇంకా నిత్య దీక్ష అయితే చేపడుతున్నారు. అయితే దీనికి సంబంధించి రోజుకు ఒక మలుపు తిరుగుతున్న పరిస్థితుల్లో మనతో పాటు వాణి నాన్నగారు ఎమ్మెల్సీ శ్రీను మామగారైన రాఘవరావు గారు మనతో పాటు ఉన్నారు. రాఘవ గారితో మాట్లాడే ప్రయత్నం చేస్తాం. సార్ నమస్తే సార్. అంటే మీరు కూడా గతంలో ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేశారు. ఇలాంటి సిచ్యువేషన్స్ లో ఎంతో మంది కాపురాలు నిలబెట్టే పరిస్థితి ఉండేది. ఇప్పుడు మీ సొంత అమ్మాయి విషయానికి వచ్చేసరికి ఎందుకు ఇవ్వడం జరుగుతుందండి? నేను చెప్పిందే నా బాధ. నేను ఎన్నో వందలు మంది నా దగ్గర ఎన్నో ప్రభుత్వ సందర్శన కేసులు చాలా ట్యాకింగ్ చేశాను. 19 మందికి విడిపోకుండా కలిపి వాళ్ళ లైఫ్ బాగు చేసేందుకు నేను నా సాయశక్తుల బాధపడి అనేక ఫ్యామిలీలను కలిపాను. ఇవాళ తీరా వచ్చేటప్పుడు నా ఫ్యామిలీ ఇవాళ ఇటువంటి పరిస్థితుల్లో చిక్కుతుంది. మా కుమార్తె కాపుకునేది నాకు చాలా బాధగా అనిపిస్తుంది. మరి ఇటువంటి పరిస్థితుల్లో నా ప్రయత్నం ఏదో నేను చేసి మళ్ళీ వాళ్ళని కలపాలని, భార్య బిడ్డలు అందరూ పొరుగు పద్ధతిలో సరదాగా ఉండాలని నాకు కోరుతాను. మనం జనరల్ గా చూసుకుంటే 30 ఏళ్ల వైవాహిక జీవితం, 30 ఏళ్లుగా మీ అల్లుడు కోసం చేస్తూ అలాగే మీ పాప కోసం గడుపుతూ ఇప్పుడు గత 2 సంవత్సరాలుగా వాళ్ళ మధ్యన కొంత తగాదాల వల్ల గ్యాప్ పెరిగింది. ఇప్పుడెప్పుడు మధ్యలో ఏమైనా వాళ్ళని కలిపే ప్రయత్నాలు ఏమైనా చేసుకునే పరిస్థితి? చాలా కలపడానికి చాలా ప్రయత్నం. నేను నా వైఫ్, తర్వాత నా మిగతా పిల్లలు, కుటుంబ సభ్యులు కూడాను గొడవలు ఏది మంచి పద్ధతి చదవనైనా నేను కొద్దిగా మనసు మార్చుతూ ఎందుకు నేను అక్కడ ఎక్కడ కొద్దిగా రాంగ్గా మీ ప్రవర్తన కనిపిస్తుంది. మరి మీ ఫోటోలు రావడం టీవీలోనూ టీవీలో అంటున్నా, వాట్సాప్లోనూ వీటిలో వస్తున్నాయి. మరి ఆవిడతో తిరుగుతున్నాయని, తీర్థయాత్రలు వెళ్తున్నాయి. మంచి పద్ధతి కాదు కదా. నువ్వు మార్చుతో మీరు హ్యాపీగా ఉండండి. ఈ ఏజ్ లో నీకు ఇప్పుడు 65 సంవత్సరం దగ్గరికి వెళ్ళిపోతున్నా. మరి పాపకి 55 సంవత్సరం వాడడానికి వచ్చేస్తుంది. ఒక పిల్లకి మ్యారేజ్ అంటే ఇంకొక పిల్ల MBBS ఫైనల్ ఇయర్ హౌస్ లో చేస్తుంది. ఇటువంటి టైంలో ఇటువంటి ప్రవర్తన అయితే అది మీకు కుటుంబం ఎంత మొత్తం అనేసి కూడా చాలా మంది కథలు, చుట్టాలు, బంధువులు చెప్పారు. స్నేహితులు కూడా చెప్పిన అతను దానికి ఏదో కథలు చెప్పి దాన్ని ఎందుకు ఎలాగైందని తన తప్పును కవర్ చేసుకోవడానికి ఎన్నో కథలు సృష్టించి ఎన్నో విధంగా చెప్పి చివరికి నా మీద కూడా నేనేదో ఈ రూట్ కాదు దీనికి అనేసి నా రాఘవరావు దీనికి అసలు వేలననేసి టీవీ నైన్లో కూడా నేను చేశాను. నా కూతురు లైఫ్ నేను ఎలాగండి చేతి కూడా కాల్ చేసుకుంటాను తెలుస్తుంది. చెప్పండి. జనరల్ గా ఇప్పుడు నిన్న ఆత్మహత్య ప్రయత్నించిన మాధురి కూడా నాకు వాణి నుంచి ప్రాణహాని ఉంది, వాణి వల్ల నేను ఆత్మహత్య చేసుకోబోతున్నానని చెప్తున్నారు. వాళ్ళది ఒక కుటుంబం, మీది ఒక కుటుంబం. దీన్ని ఒక పెద్ద మనిషికి ఏ విధంగా చూస్తున్నారు? నిజమండి, ఆవిడకి అటువంటి యాక్సిడెంట్ జరగడం నాకు చాలా బాధ అనిపించింది. ఎందుకంటే పాపం ఆవిడే చిన్న వయసులో ఉంది, 3 ఆడపిల్లలు. వాళ్ళకి ఆ పిల్లలు పొరపాటున ఏదైనా ప్రమాదం జరిగినా భర్త ఎక్కడో దూరంగా ఏదో ఒక పాట కట్టేస్తారు, పిల్లలు వంట అయిపోతారు. సో అటువంటివి జరగకూడదు. దేవుడు భగవంతుడు ఆయనకు ఆరోగ్యం మరి బాగు చేసి అటువంటి అటువంటి ప్రమాదం లేకుండా చూడాలని దేవుడిని కూడా కోరుతున్నాను. అంతేకాకుండా ఆ అత్తగారు గౌరయ్య గారు, జబల్ గౌరయ్య గారు అని చెప్పి వాళ్ళ మామగారు చాలా పెద్ద మనిషి, చాలా సీనియర్ మోహన్ జాతి జిల్లాలో ఆయనకి తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. మోరోవర్ సత్యసాయిలో భక్తులు కూడా చాలా మంచి కార్యక్రమాలు చేసిన గొప్ప వ్యక్తి ఆయన.
అటువంటి వ్యక్తికి ఆవిడ కోళ్ళు అయిందంటే నిజంగా ఆవిడ అదృష్టమని నేను చెప్పాలి. మరి భర్త కూడా మంచి ఉద్యోగం చేస్తున్నాడు, 14-15 లక్షలు వస్తున్నాయని నిన్న టీవీ ఇంటర్వ్యూలో నేను ఆవిడ స్టేట్మెంట్ చేశాను. సో హ్యాపీగా ఉండొచ్చు, మంచి కుటుంబంలో కోడలేనని సంతోషంగా భర్తగా ఉండొచ్చు. ఆవిడకి ఏదో క్లాసికల్ డాన్సులు తెలుసును, భరతనాట్యం తెలుసును, ఏవో తెలుసును అని చాలా మందికి నేర్చుకుంటున్నారు. అది కూడా మంచి విద్యను 10 మందికి పంచడం కూడా చాలా మంచి పని. అంతవరకు ఆవిడని తప్పు పట్టడానికి అవసరమే లేదు, తప్పు లేదు కూడా ఆవిడ. ఎప్పుడైతే దువ్వాడ శ్రీనివాస్ గారి కుటుంబంలో ప్రవేశించి రాజకీయంగా అనుకొని వచ్చి మరి వాళ్ళ కుటుంబంలో ప్రవేశించి వాళ్ళ కుటుంబం విచ్ఛిన్నం అవడానికి కారకురాలు అయినప్పుడు మరి తండ్రిగా తండ్రిగా మరి నేను నా పాపకి సేఫ్ గార్డ్ చేసుకోవడం, ఇందులో నేను కూడా అంటే నేనేం జోక్యంతవరకు ఏం చేసుకోలేదు. అలాగే భగవంతుడు టైమే ఉన్నది, టైమే దీనికి సాల్వ్ చేస్తుంది. ఏదో ఒక రోజు ఇలాంటి మనస్పతులన్నీ దూరం అవుతుంది, మరి కలిసిపోతారనే ఉద్దేశం. ఈవేళ ఇది విడాకులు ఇవ్వడానికి నోటీసులు, దువ్వాడ శ్రీను నాకు విడాకులు కావాలని నోటీసులు ఇచ్చే పరిస్థితి వరకు ఆయన మాటలు బట్టి తెలుసుకుని చెప్పాడు. నోటీస్ ఇచ్చానని కూడా ఇంటర్వ్యూలో చెప్పడం నేను చూశాను. సో అది చాలా తెలివి తక్కువ పని. ఆయన ఎందుకు ఏజ్ లో అతనికి 60 సంవత్సరాల ఏజ్ లో విడాకులు తీసుకోవడం ఏంటి ప్రతివాళ్ళ జీవితం ఎప్పుడు లైఫ్ ఎప్పుడు ఒకేలాగా ఒకే యవ్వనం లాగా ఎప్పుడులాగా ఉండిపోవడం. మన రేపు వయసు మారుతున్న కొంత ఒక ఫైన్ మార్నింగ్ ఎవరు ఏ పరిస్థితుల్లో వస్తారు, ఎవరికి ఏ స్థాయిలో ఉంటారో. ముసలి వాళ్ళు 90-100 సంవత్సరాల వయసులో ఉన్న వాళ్ళు హెల్తీగా ఉన్నారు. చాలా యంగ్ స్టేజ్ లో ఉన్న వాళ్ళు పెరాలసిస్ అయిపోతుంది, బ్రెయిన్ స్ట్రోక్ అయిపోతున్నాయి, బ్రెయిన్ అయిపోతున్నారు, రకరకాల కేసులు చేస్తున్నారు. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకుని మన పిల్లలు, నా భార్య పిల్లలు చూసినంత బాగా మిగతా వ్యక్తులు మనకి టెంపరీగా వచ్చిన వ్యక్తులు మనకి చూడలేరు. అది అతను గ్రహించలేకపోతున్నాడు ఎందుకు అనేది నాకు బాధగా. మీరు చాలా ఉన్నతమైన వ్యక్తి, ఇప్పుడు ఆవిడ కోసం కూడా తప్పుగా మాట్లాడట్లేదు. ఈ రెండు కూడా ఉన్నతమైన కుటుంబాలు. ఆ భార్య వాణికి దూరం అయిన తర్వాతే నేను దగ్గర అయ్యాననేసి ఆవిడ చెప్తున్న పరిస్థితి. అసలు మీ అల్లుడికి మీ కుమార్తెకి గ్యాప్ రావడం గల కారణాలు ఏమంటారు? ఆస్తి తగాదాలు అంటారు, ఇంకా రాజకీయ నేపథ్యం ఏముందంటారు? లేదండి, ఇతని ప్రవర్తన వల్లే ఆవిడకి ఇతని దూరం. కానీ మా పాప ఆస్తులు కానీ మాకు ఆస్తులు ఉన్నాయండి. నేను చెప్పుకోకూడదు జమీందారు కుటుంబం అంటే మా గ్రాండ్ ఫాదర్, వాళ్ళ ఫాదర్ పర్లాక రాజుగారి దగ్గర దివాన్ గా పనిచేస్తే ఆయన మెరిట్స్ గుర్తించి మెల్లియాపూడి మండలంలో డబారును కంప్లీట్ విలేజ్ మొత్తం 500 ఎకరాల చిల్లర పల్లము, 246 ఎకరాల మెట్టు మాకు ఇచ్చారు. మేము ల్యాండ్ సేలింగ్ 72లో 29 ఎకరాల 60 సెంట్లు గిరిజనులకు మేము ఇచ్చామండి. సో అటువంటి ఫ్యామిలీ మాది ఉన్నది. మేము ఎవరితో ఆస్తులు సంపాదించుకోలేము, మా పాప ఎవరితో ఇంకేదో ఆస్తి లాక్కోవాలని ఉద్దేశం ఏం లేదు. పొలిటికల్ గా అతనికి ఇప్పుడు 5 సార్లు అవకాశాలు వచ్చాయండి. ఒకసారి జడ్పీటీసీ చేశాడు, ఒకసారి ఎంపీ చేశాడు, 3 సార్లు ఎమ్మెల్యే చేశాడండి. 3 సార్లు పోయాడు, ఒక్క జడ్పీటీసీ గెలిచాడు. రాజశేఖర రెడ్డి గారు కూడా ఆయనకి జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ ఇచ్చారు. ఆ టైంలో ఇచ్చినా అతను నిలుపుకోలేదు. పార్టీలోనే డిసిసి అధ్యక్షురాల మీద, వాళ్ళ మీద, ఎమ్మెల్యేల మీద లేనిపోని విత్ ద పార్టీ మీద లేనిపోని పత్రికా ముఖంగాను, వీడియో ముఖంగాను చాలా స్టేట్మెంట్ ఇచ్చాడు. దాంతో రాజశేఖర రెడ్డి మందలించి తర్వాత కొన్నాళ్ళు అతని పరిస్థితి చూసాం, పార్టీని సస్పెండ్ చేశారు జిల్లా పరిషత్ వైస్ చైర్మన్. అటువంటి సస్పెండ్ చేసిన తర్వాతనేమో పార్టీ నుండి రిజైన్ చేశాడు. తర్వాత పిఆర్పీలో చేరాడు, పిఆర్పీలో 2 సార్లు పోటీ చేశాడు ఎక్కల నుండి. తర్వాతనేమో మళ్ళీ వైఎస్ఆర్సీపీలోకి వచ్చాడు, వైఎస్ఆర్సీపీలోనే ఎంపీగా ఒకసారి పోటీ చేశాడు, ఎమ్మెల్యేగా 2 సార్లు పోటీ చేశాడు. సో అన్నిసార్లు పోతున్నాడు. అతని ప్రవర్తన, అతని చరిత్ర, మాటల వరకు స్టేజ్ మీదకి ఎక్కేవో మాటలు పెంచుతాడు. పెంచినా అతని ప్రవర్తన మాత్రం చూస్తే ప్రాక్టికల్ లైఫ్ లో, రియల్ లైఫ్ లో అతని ప్రవర్తన ఇలాంటి చెడు గుణాల వల్ల అతను స్పాయిల్ అయిపోతున్నాడు. అది ఇప్పటికైనా అతను సరిదిద్దుకోవాలని నేను అది ఫాదర్ అయినా ఆయన రిక్వెస్ట్ చేస్తున్నాను, కోరుకుంటాను. సార్ మనం చూసుకుంటే మీ అమ్మాయి ఎంతో ఆరాటంగా పెంచారు. తర్వాత మనం చూసినట్టు గత 4 రోజులుగా ఈ రేకుల షెడ్ కింద దోమల్లో నిద్రించుకోవాల్సిన పరిస్థితి ఉంది. మీ అమ్మాయితో పాటు మీ మనవరాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు ఇంత అంటే ఈ నిరసన దీక్ష చేయడమే ఈ సమస్య పరిష్కారం అంటారా? ఇంకేమైనా దీన్ని పరిష్కరించే పరిస్థితి ఉందా? ఎందుకు లేదండి, స్థానికంగా పెద్ద మనుషులు అందరూ కూర్చొని, లేకపోతే కొంతమంది రిలేషన్స్ అందరూ కూర్చొని నేను పరిష్కారం చేయొచ్చు. సింపుల్ ఇష్యూ, పెద్ద నాకెంతకంటే క్లిష్టమైన కేసు పరిస్థితుల్లో నా దగ్గర అనేక చదువులు, స్థానిక చదువులు నేను ఈజీగా సెటిల్ చేశాను. అలాంటి వ్యక్తి నేనే ఇవాళ ఇటువంటి ఇబ్బందులు పడతానని నాకు బాధ అనిపిస్తుంది. చెయ్యొచ్చు, సాల్వేషన్ ఉంది.
అయితే అందరూ కూర్చోబెట్టారు, అందరు నలుగురు కూర్చోవాలి, 2 పిల్లలు, భార్య, భర్త కూర్చొని, స్థానికంగా పెద్ద మనుషులు కూర్చొని, కుటుంబ సభ్యులు కూర్చొని, వాళ్ళ కుటుంబ సభ్యులు, వాళ్ళ తరపున పెద్ద మనుషులు, మా కుటుంబ సభ్యులు, మా తరపున పెద్ద మనుషులు వచ్చి కూర్చొని దీన్ని సాల్వ్ చేయాలి. సింపుల్ ఇష్యూ. ఇవాళ ఒక వ్యక్తి అన్నారు, ఇప్పుడు పాకిస్తాన్ ఇండియా కంటే గొప్ప విషయం కాదు, చైనాకి ఇండియా కంటే గొప్ప విషయం, రష్యాకి ఇంకో దానికంటే గొప్ప విషయం కాదు అనేసి ఒక వ్యక్తి అంటున్నాడు. ఇప్పుడు సింపుల్ ఇష్యూ ఈజీగా మనం తేల్చుకోవచ్చు. కానీ పట్టుదలకి వెళ్ళిపోయి ఒక్కొక్కరు అనవసరంగా ఇలాగా తేలిపోతున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా మా ఆవిడ వాళ్ళ కుటుంబం గౌరవించి మాధురి గారు, వాళ్ళ మామగారు, వాళ్ళ కుటుంబ ప్రెస్టేజ్, వాళ్ళ కుటుంబ గౌరవం కాపాడుతూ, మా శ్రీను గారు కూడా మా కుటుంబ గౌరవం, మా ప్రెస్టేజ్ కాపాడుతూ, ఆవిడ ఈ ఫ్యామిలీ నుండి దూరంగా ఉండిపోతే ఆటోమేటిక్లీ సెపరేట్. అది నేను యాజ్ ఎల్డర్లీ మ్యాన్, నాకు ఆవిడ మనవరాలతోనో కూతురుతోనో మనవరాలతో సమానం ఏజ్ అవుతుంది. సో ఆవిడకి నేను రిక్వెస్ట్ చేసిందా, అమ్మా నీవు నీ కుటుంబం ఉంది, నువ్వు ఉన్నతమైన కుటుంబానికి పాడలేనా, నువ్వు మంచి స్థాయిలో ఉండాలి, మంచి డాన్సర్ గా, నీకు క్లాసికల్ డాన్సర్ గా పేరు ఉంది, నువ్వు మంచి డాన్స్ మాస్టర్ గా కూడా చాలా మంది చెప్పావు, నువ్వు అలాంటి మంచి పేరు సంపాదించుకున్న వాళ్ళు ఈ షార్ట్ పీరియడ్ లో ఎందుకు ఇచ్చాడు పేరు, దయచేసి నువ్వు ఇటువంటి విరమించుకొని నీ కుటుంబంతో నువ్వు హ్యాపీగా ఉండు, నా కుటుంబం మా వాడమ్మ, మా కూతురు వాళ్ళు హ్యాపీగా ఉంటారు, నువ్వు కొద్దిగా దూరంగా ఉండని నేను ఆవిడకి రిక్వెస్ట్ చేస్తున్నాను. ఆవిడ కొద్దిగా నిష్క్రమించినప్పుడు ఆటోమేటిక్ గా పగు సాల్వ్ అయిపోద్దని నా అందరూ పెద్ద మనుషులు కూడా కూర్చొని కొన్ని యాంగిల్స్ లో డిస్కస్ చేస్తే సాల్వ్ అవ్వడానికి చాలా ఈజీ ఇష్యూ, ఇది పెద్ద ప్రాబ్లమేటిక్ ఏం కాదు అంటే దువ్వాడ శ్రీనివాస్ కూడా మీ మీద కూడా ఎలిగేషన్ చేస్తున్నారు, అంతటికీ కారణం మీరేనేసి. మీరు చూస్తే అలా కనిపించట్లేదు. ఇప్పుడు మీ పాప తరపున, మీ కుమార్తె తరపున మాట్లాడడానికి మీరున్నారు, ఆయన తరపున ఎవరైనా వచ్చే పరిస్థితి ఏమైనా కనిపిస్తుందా? వాళ్ళ అమ్మాళ్ళ బ్రదరే ఉన్నాడండి ఆయనకి. ఇప్పుడు ఒక మంచి వ్యక్తి మంచి పనులు చేస్తే మంచి వ్యక్తి అయినప్పుడు ఎంతమంది సపోర్టింగ్ గా మాట్లాడడానికి వస్తారు. తను చేసింది మంచి పని కాదు, తప్పు పని, బికాజ్ దే ఆర్ ఫ్యామిలీ మెంబర్స్. వాళ్ళ మనసులో కూడా ఆయన చేసిన తల్లికి తెలుసు, అన్నదమ్ములకి తెలుసు మంచి పని కాదు. అయినా మరి కొడుకు కాబట్టి తల్లి, బ్రదర్ కాబట్టి కాబట్టి అన్నదమ్ములు సపోర్ట్ చేస్తారు, సహజం. బట్ నేననేది ఏంటంటే ఇప్పుడు మాకు ఎంతో మంది సంస్థకి నేను విలేజ్ వీళ్ళు పాటు అందరూ వస్తున్నాయి, నేనున్నాను ఇక్కడే, పాపకి తెగ వచ్చి కలుస్తున్నారు, ఏంటమ్మా అడుగుతున్నారు. సో అటువంటి పరిస్థితుల్లో ఉంది. మరి ఆయనకి ఎవరు వస్తున్నారో లేదో నాకు తెలియదు. నేను ఇక్కడ నేను సాయంత్రం 9, రాత్రి 7:30, 8 వరకు నేను చూశాను. ఇక్కడ ఉదయం నుండి ఉన్నాను కాబట్టి ఎవరు వచ్చి ఆయనకు దాఖలు చేసినట్టుగా ఫోన్ లో మాట్లాడుతున్నారని చెప్పి నాకు తెలియదు. అంటే ఇప్పుడు పార్టీకి సంబంధించి కూడా ఇష్యూ అవుతుంది. ఇప్పుడు వాళ్ళు తెలుగుదేశం పార్టీని ఆశ్రయించారు, తెలుగుదేశం అచ్చెన్నాయుడు వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు, రాఘవరావు గారికి కానీ రాఘవరావు కుమార్తె కానీ చెప్తున్నారు. ఇందులో వాస్తవం ఉందంటారా? అచ్చెన్నాయుడు అడగండి, నాకు సపోర్ట్ చేస్తారు. నేను ఎర్రనాయుడు గారి మీద 3 సార్లు పోటీ చేశాను, అచ్చెన్నాయుడు గారు ఒకసారి హరిశ్చంద్ర 83, 85, 94, 96 4 సార్లు నేను అచ్చెన్నాయుడు ఎర్రనాయుడు మీద పోటీ చేశాను. ఎర్రనాయుడు అచ్చెన్నాయుడు మీద పోటీ చేశాను. మా పాప 2 సార్లు పోటీ చేశారు. దువ్వాడ క్లీన్ చేస్తారు. మీ కుటుంబం వాళ్ళు ఏమిటండి మాకు చేస్తారు, మేము ఎలాగ చేస్తాను. నేను మాత్రం ఒకటే, నేను ఏ పార్టీలో పోటీ నోటిఫికేషన్, ఎలక్షన్ నోటిఫికేషన్ నేను రిజల్ట్ డిక్లేర్ అయిన వరకే రాజకీయం. నేను తర్వాతనేమో నేను ఇలాంటి ఫాల్స్ స్టేట్మెంట్ ఇవ్వడం, వ్యక్తిగత దోషణలు చేయడం, ప్రత్యర్థికి వ్యక్తిగతంగా విమర్శించడం అది నాకు ఇష్టం లేదు, నేను అది చేయలేను కూడా. సో అనవసరంగా ఈవేళ మరీ శత్రువులాగా ఫార్మ్ అయిపోవడానికి అచ్చెన్నాయుడికి వాడికి ఏం కాదు. అచ్చెన్నాయుడు ఏంటి అవతల మన అతని పేరు పవన్ కళ్యాణ్ మీద, చంద్రబాబు నాయుడు మీద, ఎవరి మీదైనా వ్యక్తిగత పార్టీ పాలసీల మీద, పార్టీకి సంబంధించిన స్టేట్మెంట్ మీద మనం రియాక్ట్ అవుతుంది. కానీ వ్యక్తిగత దోషాలకు వెళ్ళి మీరు దొన్నపోదు, ఆబోదు, అది ఇది అనేసి రానివ్వండి, బట్టలు అన్నది అది ఏ విధమైనటువంటి మంచి తరహా అని చెప్పాలి. చెప్తాను నీవు పవన్ కళ్యాణ్కి విమర్శించు, నేను అన్ని పెళ్లి చేసుకున్నాను, మరి ఈవేళ నీకు చేస్తున్న తప్పు కదా. ఇలాంటి వాళ్ళు మనం ఒక ఎదురుగా చూపిస్తాం, 3 ఏళ్ళు మంది, 4 ఏళ్ళు మంది పెద్దలు చెప్పినటువంటి నీతి అది. కాబట్టి మన జాగ్రత్తగా మనం ఉండాలి. మన కుటుంబము, మన పిల్లలు, మన వీధి, మన ఫ్యామిలీ ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ముందు, తర్వాతే ప్రపంచం.
మనం ముందు మన పరిధినే మనం కాపాడుకొని వ్యక్తులు మన కుటుంబాన్ని మనం బాగు చేసుకోవాలని మన వ్యక్తులు మన దేశానికి రాజకీయంగా ప్రజలకు ఏం చేస్తాం చెప్పండి. మొన్న జరిగిన ఎన్నికల్లో కూడా మీరు దువ్వాడ శ్రీనివాస్ కి పనిచేయలేదు, వ్యతిరేకంగా పనిచేశారని ఆయన బహిరంగంగానే చెప్తున్న పరిస్థితి. మీ అల్లుడికి మీరు ఎందుకు వ్యతిరేక పనిచేశారు? మీ అల్లుడి కోసం ఎందుకు క్యాన్వాసింగ్ చేయలేదు? మరి మా పోలింగ్ బూతుల్లో అతనికి మెజారిటీ ఎలాగొచ్చు. నేనే నిజంగా దిగితే ఆయనకి ఎగనెస్ట్ గా అతనికి జీరో అవతల పార్టీకి నా వైఫ్ ఎంపీటీసీ పోటీ చేసినప్పుడు నా వైఫ్ కేమో అవతల పార్టీకి ఏమో తెలుగుదేశం వాళ్ళకి జీరో వచ్చింది. నా వైఫ్ కి ఒక 4 ఓట్లు ఇన్వాలిడ్ అయ్యి ఫుల్ ఓట్లు వచ్చాయి నాకు ఎంపీటీసీ నా వైఫ్ కి. నేను ఎప్పుడు పోటీ చేసినప్పుడు 1300 1400 మెజార్టీలు, ఆయన గతంలో పోటీ చేసినప్పుడు 1300 కొంత మెజార్టీ వచ్చింది. ఆయన ఏమిటనంటే ఎప్పుడైతే ఆయన ప్రవర్తన వ్యక్తిగత ప్రవర్తన ఇది బాగులేదో ఎలక్షన్ ముందు నుండి కొద్ది మెజారిటీ తగ్గిందే తప్ప ఆయనకు వైసీపీకి మా లింగాలు వచ్చి కూతులు సొల్లిగాంబు సరిపాడు అతనికే మెజారిటీ మా పంచాయతీలో. అది తర్వాత ఇది మెజారిటీ పోవడం అనేది వైఎస్ఆర్ పార్టీ పోవడం ఒక టెక్కల నియోజకవర్గంగా కాదండి, ఎంతకంటే ఘోరంగా పోయిన మిగతా నియోజకవర్గాలు కూడా. జగన్మోహన్ రెడ్డి ప్లేస్ లో కూడా జగన్మోహన్ రెడ్డి ఎన్నో లక్షలతో గెలవలసిన వాళ్ళని దీంతో ఎలా గెలిచారు చెప్పండి. ఇదంతా పార్టీ పాలసీలు, పార్టీ వ్యవహారం పద్ధతి, అది రాజకీయం పద్ధతి. అది నా మీద బురద జరిగే నేను ఎలాగలుగుతున్నాను. మీ నియోజకవర్గం లింగాల వరకు నేను ఏదో యాంటీ చేశాను, ఓట్లు తగ్గాను. మీ నియోజకవర్గం మిగతాదంతా మరి నీకెందుకు తగ్గాయి చెప్పండి. 30,000 పైన 70 మెజార్టీ ఆయనకి వచ్చింది. అది నేనే చేశానో చెప్పండి. ఇలాంటి తప్పుడు వ్యవహారాలు తన తప్పును సరిదిద్దుకోవడానికి నా మీద బురద జరిగిన తప్ప ఇందులో ఏమాత్రం యథార్థం లేదండి. అంటే ప్రాపర్టీస్ కూడా అన్ని రిజిస్ట్రేషన్ చేశాను, అన్ని ఇచ్చేసాను, జగన్మోహన్ రెడ్డి దగ్గర మేము సాక్షాత్తు సెటిల్మెంట్ చేసుకున్నాము ఇద్దరం విడిపోవడానికి అని దువ్వాడ ఆరోపణ. అదంతా అబద్ధం. చూపించమనండి ప్రాపర్టీస్ ఏది రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు ఉంటాయి కదా, చూపించమనండి. ఒక్క మెల్లియాపిటి ఇందాక నేను చెప్పాను కదా, మెల్లియాపిటి ఒరిస్సాలో మెల్లియాపిటి అవతల ఒక చిన్నది ఉంది, అది డొక్కులైట్ ఫ్యాక్టరీ సామాన్లన్నీ అమ్మేశారు, చెక్అప్ చేయండి. దాని చుట్టూ 15-20 సెంట్లు అది కూడా ఇంకో చిన్న ప్రాబ్లమ్స్ తో ఉన్నటువంటి ఒరిస్సాలో రిజిస్ట్రేషన్ చేశాడు. అది పిల్లల మీద, ఇద్దరు పిల్లల పేరు చేశాను. నేను కూడా నాకు అడిగి పిల్లల పేరు చేయించమ్మా, నీ పేరు మా పాప చెప్తాను చేయించాడు. అది తప్ప ఎక్కల్లో ఇప్పుడు 9 నెలలు కానీ పాప డబ్బులతోనే ఈ స్థలం అదే పలాస దగ్గర ల్యాండ్ అమ్మేసి ఆ డబ్బుతోనే ఈ స్థలం, ఈ కొత్త ఇల్లు కట్టిన స్థలం కొన్నాడు. మరి ఇవన్నీ దానిలో కట్టి దీనికైనా రాశాడు, అదైనా రాశాడు. ఏది రాశాడు ఒకసారి చూపించమని ముందు, ఎక్సెప్ట్ ఆ పలాస చెప్పవా, ఏది పర్లాకొండలో తప్ప చెప్పమనండి. ఎందుకు అబద్ధాలు చెప్పాలా? మనం ఒక మాట తొందరపడి జారిపోతే దానికి ఏది ఆధారాలు చూపించమని అడుగుతారు కదా మీరైనా ఎవరైనా. నేను అడిగినప్పుడు నేను చూపించగలిగినప్పుడే నేను ఒక మాట్లాడాలి. ఏది చూపించలేనటువంటి పరిస్థితుల్లో నేను ఎందుకు అబద్ధాలు చెప్పాలి చెప్పండి. మీ కుమార్తె కూడా 4 రోజుల కిందట నా కుమార్తెలకు నాన్న కావాలంటున్నారు కాబట్టి వాళ్ళు అడుగుతున్నారు, నేను ఆయనతో కలిసే పరిస్థితి లేదని 4 రోజుల కిందట చెప్పారు. మళ్ళీ ఏమైనా డెసిషన్ ఏమైనా మార్చుకొని ఇద్దరిని కలిపే పరిస్థితి ఏమైనా ఉందా? ఇద్దరిని ఒక ఇంట్లో చూడాలని అనుకుంటున్నారా మీరు? ఇంకేమైనా ఆర్థిక లావాదేవీల విషయంలోనే ఈ నిరసన జరుగుతుంది అంటున్నారు. పిల్లలు బాధపడుతున్నారు, నాకు దూరంగా ఉండాలనుకున్నా పిల్లలతో దగ్గర అవ్వండి అనేది పాప బాధ కలిగి అన్నాడండి. అంతేగాని అది నా భర్తను విడిచిపెట్టేస్తాను, అది నాకు దూరంగా ఉండడానికి ప్రయత్నిస్తున్న పిల్లలకైనా దగ్గరికి చేరుస్తాను తల్లి అన్నదా? ఏ తల్లి అయినా అన్నదా? ఆ విధంగా ఆవిడ అన్నదే తప్ప ఇంకొక ఉద్దేశంతో కాదు. తర్వాత ఏమిటంటే ఇప్పుడు సింపుల్ ఇష్యూ, ఇది చాలా ఈజీగా పోవాల్సినటువంటి విషయం. ఇది అనవసరంగా కాంప్లికేట్ అయింది. మరోవరు ఇది ఎలక్ట్రానిక్ మీడియా ఇటు ప్రచారం ఎక్కువైపోతుంది, ప్రజల దృష్టికి ఎంత ఇష్యూ లాగా వెళ్ళిపోతుంది. కానీ అందరం కూర్చొని చేసుకుంటే చాలా ఈజీగా అయిపోతుంది. అవాయిడ్ అయిపోవాలని కూడా వాళ్ళు కలిసి ఉండాలని నేను కోరుతున్నాను. అంటే ఈ నిరసనలు దీక్ష చేయడం వల్ల 2 కుటుంబాలకు కూడా అల్లరి పాలవుతున్నాయి. మీరు కూడా ఒక పెద్దరికంగా చూస్తున్న మనిషిగా అసలు దీనికి ఎండ్ ఏమైనా ఉందంటారా? ఈజీగా ఉందండి ఎండ్. ఈ ఆస్తులన్నింటినీ కూర్చోబెట్టి అందరి పేరున కంబైన్డ్ గా రాసి ఎవరికి అందరికి దీనిలో హక్కు ఉన్నదని రాసేసి ఒక రిజిస్టర్ డాక్యుమెంట్ తీసుకోమనండి. ఇందులో మరి ఎవరు ఏది జరుగుతుందో ఎప్పుడో ఏదో తదనంతరం పిల్లలకే దక్కినట్టు, భార్యకి దక్కినట్టు, భర్తకి దక్కినట్టు ఉన్నన్నాళ్ళు అందరూ ఎంజాయ్ చేయొచ్చు, తదనంతరం పిల్లలకి.
ఆ విధంగా రాసుకోమనండి. ఎందుకు సింపుల్ గా తేలిపోయిన విషయం. ఇప్పుడు 4 రోజులుగా మనం చూసుకుంటే అదే మా డిమాండ్. వాళ్ళు బయట పడుకుంటున్నారు, దువ్వాడ శ్రీని గారు ఇంట్లో పడుకుంటున్నారు. ఆయన బయటకు వచ్చే పరిస్థితి కనిపించట్లేదు, వీరు వెళ్ళే పరిస్థితి కనిపించట్లేదు. ఇప్పుడు మీలాంటి వాళ్ళు కూడా ఇబ్బంది పడుతున్నారు. ఈ ప్రజల నుంచి కూడా ఒక రకమైన కామెంట్స్ కూడా వస్తున్నాయి. ఇది ఏదో పెద్ద అంతర్జాతీయ విషయంలాగా 2 కుటుంబాల సమస్యని ఎందుకు తేల్చుకోలేకపోతున్నారని. ఆయన లోపల పడుకుంటున్నారు, మీరు దోమల్లోనూ బయట పడుకుంటున్నారు అంటున్నారు. కానీ నిజంగా ఆయనకే నిజంగా ఆలోచన ఉంటే, జ్ఞానం ఉంటే, నా పిల్లలు నా బ్లడ్ ఈవిడ స్టేట్మెంట్లో ఆడుకుని అన్ని నేను చూసుకుంటాను, నేను ఆడితే నా బ్లడ్ అని చెప్తున్నాను కదా. ఆ ఆలోచన ఉన్న వ్యక్తి దోమల్లో పడుకుంటున్నారు. ఎందుకన్నారంటే మీరు కూడా వెళ్ళి రూమ్ లో ఉంటే నేను ఆ పక్కన ఉంటాను, మ్యామ్ రూమ్ లో హాయిగా ఉందంటే ఏసీ ఉంది, ఏసీ ఫ్యాన్ ఉంటే ఫ్యాన్, బాత్రూమ్ లేకుండా యూజ్ చేసుకోండి, తర్వాత తగ్గు వెళ్ళక సెట్ అవుతుంది ఏదో విధంగా. భార్య మీద కోపంతో ఉన్నాడే తప్ప పిల్లల మీద లేదని అంటున్నాడు కదా తనకి. అలాంటి ఇప్పుడు పిల్లలైనా కనీసం లోపలికి పిలుచుకుని అంటే అమ్మ కూర్చోండి పడుకోండి ఇక్కడ ఉందని చెప్పలేదు, పిలవడం లేదు కదా, పక్కనే ఉన్నారు కదా ఇట్లాంటి. పిల్లలకు కూడా అభిమానమైన తండ్రి అంటే అలాగే స్టేట్మెంట్లు అలాగే ఇవ్వడం, ప్రవర్తన ఇంకొక విధంగా చేయడం అంతవరకు కరెక్ట్. పిల్లలకు కూడా అన్ని నేను చూస్తున్నాను. చిన్నమ్మాయి డాక్టర్ చదువుతుంది, కారు కావాలంటే కారు కొనేసి ఇచ్చాను. వాళ్ళకి పెళ్లిళ్ళు కూడా చేసే బాధ్యత నాది. 2 కూతుర్లు కూడా నేను జీవితాంతం బాగానే చూసుకుంటానని చెప్తున్న పరిస్థితి ఉంది. చిన్నమ్మాయి ఎక్కడే ఉంది అడగండి. కారు ఎంత పెట్టాడు, ఎవరు కొన్నాడు, ఏమిటి ఇచ్చాడు, ఎలాగిచ్చాడు మీరు అడగండి, అడిగితే ఆవిడ చెప్తుంది. అలాగే ఇప్పుడు ఇవాళ ఇన్స్టాల్మెంట్స్ కూడా వీళ్ళే కలుస్తారు. మా పాప మేమే కడుతున్నాం. ఒక సందర్భంలో నా పరిస్థితి ఇప్పుడు బాగులేదమ్మా, మనం ఓడిపోయినాం, ఏదో పాప అడిగింది నాకు అలా ఫీజు కట్టాలి, ఇప్పుడు నా పరిస్థితి బాగలేదు, నేను ఓడిపోయినాను, మరి నాకు ఆర్థికమైనటువంటి ఇబ్బందులు వచ్చాయి, మీరే ఏదో ఆలోచన కానీ నేను ఇంతకు ముందులాగా నీకు సహకరించలేదని కూడా ఆవిడ చెప్తాను. ఆ పాప నాకు చెప్పింది. అతను ఏవో తప్పులు చేస్తుంటాడు, ప్రతికామకంగా ఏదో వచ్చిన నోటికి వచ్చిన మాట్లాడేది వేరండి. ప్రాక్టికల్ గా ఇందులోకి రావాలా దీనిలో, అంతే కదా. ఇలాగా అబద్ధాన్ని చెప్పి అంతవరకు మనం తప్పించుకోగలం చెప్పండి. ఇప్పుడు మీరు కూడా మీ అల్లుడు దగ్గరలోనే ఉన్నారు, ఏమైనా మాట్లాడే ప్రయత్నం ఏమైనా చేస్తున్నారు? నన్ను చూడగానే మనం చేస్తా రాయి ముక్కలు గ్రానైట్ పీస్ అది పట్టుకొని నా మీద పడ్డంటే పోలీసులు ఆపారు. నేను ఫస్ట్ నైట్ 11 కనిపోతుంది ఆపడు చేస్తున్నారు. వచ్చి సిఐ గారు అందరూ కానిస్టేబుల్ చూస్తారు. అంటే డిస్ట్రిబ్యూట్స్ కానప్పుడు రిలేషన్ ఎలా ఉండదు అల్లుడికి మామకి మధ్య? నేను ఎప్పుడు శ్రీను నేను శ్రీను అనుకుంటున్నాను. మా అల్లుడు అందరికీ నేను ఇప్పుడు దాని శ్రీధర్ గారు శ్రీధర్ అనే నేను పిలుస్తాను, దువ్వాడ శ్రీను అనే పిలుస్తాను. ఇతను చిన్నప్పుడు మా ఇంట్లోనే ఎక్కువ ఉండేటండి. చిన్న పిల్లలు మా అన్నయ్య కొడుకులు లేదు. ఇప్పుడు జగదీష్ అని ఉన్నారు డెంటల్ డాక్టర్, వాళ్ళ ఇంటికి వచ్చాడు, అక్కడ ఆడుకొని అక్కడ ఆడుకొని అప్పటికి మా ఇంటికి వచ్చాడు. అప్పటికి ఇంకా నేను నాకు పెళ్లి కాలేదు. ఏంటి వీళ్ళు లవ్ మ్యారేజ్ అరేంజ్ మ్యారేజ్? శ్రీనివాసం కుమార్ లవ్ మ్యారేజ్ అవ్వడం వల్ల ఈ స్థాయికి వచ్చింది. కేవలం నేను అనకూడదు అంతా అయిపోయిందని, ఏదో రాజకీయ అచీవ్మెంట్ గురించి ఏదో ఆస్తులు ఉన్నాయని పిల్లల్ని ట్రాక్ చేసి చిన్న వయసులోనే ఆయన మానసికంగా ఈ విధంగా చేసి ఇప్పుడు మళ్ళీ ఇలా రాంగ్ ట్రాక్ తో పడుతున్నారు. మరి అయిపోయింది అని మీరు మనకి చెప్పుకున్న లాభం లేదు, టైట్ అవుతుంది లాగుతుంది. కాబట్టి అయిపోయింది ఇప్పుడైనా వాళ్ళు హ్యాపీగా ఉండమని, వాళ్ళు మళ్ళీ కలుసుకోమని, పిల్లలు అందరూ సరదాగా నా కోరిక, నా ఆలోచన. ఇది ఏదైతే వాణి నాన్నగారు దువ్వాడ శ్రీనివాస్ సంబంధించిన మామయ్య గారు చెప్తున్న మాటలైతే ఇలా ఉన్నవి. మాకు ఆస్తులొద్దు, ఇంక ఏమి ఇతర ఏవద్దు, ఆ తల్లి పిల్లలకు ఆయన కలిసి ఉంటే మాకు చాలు అని చెప్తున్న పరిస్థితి ఉంది. ఏదైనప్పటికి కూడా గత 4 రోజులుగా చూసుకుంటే ఇప్పుడు దువ్వాడ వాణి కుటుంబ సభ్యులు అవని, దువ్వాడ శ్రీనివాస్ అవని ఇద్దరు కూడా ట్రబుల్స్ ఫేస్ చేస్తున్నారు అంటున్నారు. అలాగే రాఘవరావు కూడా మనం చెప్తుంది అంటే అవతల మాధురి కోసం కూడా తప్పుగా ఏమి మాట్లాడే పరిస్థితి కనిపించట్లేదు. వాళ్ళది కూడా ఉన్నతమైన కుటుంబం నుంచి వచ్చిన అమ్మాయి కాబట్టి ఆవిడ కూడా తప్పే పరిస్థితి లేదు. ఇంతవరకు జరిగినవి ఏమైనా జరిగేవి కానీ ఇక నుంచైనా సరే ఆ అల్లుడు కూతురు మనవరాలతో కలిసి హ్యాపీగా ఉంటే సరిపోతుందని చెప్తున్నారు. వాళ్ళ పెద్దల సమక్షంలో మాట్లాడి ఏదైనా నిర్ణయం తీసుకొని వాళ్ళని కలపడానికే మేము ప్రయత్నిస్తామని చెప్తున్నారు. మరి ఇంకో ఎన్ని రోజులు నిరసన కొనసాగుతుంది, ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస సంబంధించి కదా ముగింపు ఎప్పుడు జరగబోతుందో వేచుకోవాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది. వావతి స్టూడియో.
ప్రయత్నించిన మాధురి కూడా నాకు వాణి నుంచి ప్రాణహాని ఉంది, వాణి వల్ల నేను ఆత్మహత్య చేసుకోబోతున్నానని చెప్తున్నారు. వాళ్ళది ఒక కుటుంబం, మీది ఒక కుటుంబం, దీన్ని ఒక పెద్ద మనిషి ఏ విధంగా చూస్తున్నారు? నిజమండి, ఆవిడకి అటువంటి యాక్సిడెంట్ జరగడం నాకు చాలా బాధ అనిపించింది. ఎందుకంటే పాపం మా ఆవిడ చిన్న వయసులో ఉంది, ముగ్గురు ఆడపిల్లలు. వాళ్ళకి ఆ పిల్లలు పొరపాటున ఏదైనా ప్రమాదం జరిగినా భర్త ఎక్కడో దూరంగా ఏదో ఒక మాట కట్టేసి పిల్లలు వంట అయిపోతారు. సో అటువంటివి జరగకూడదు. దేవుడు భగవంతుడు ఆయనకు ఆరోగ్యం మరి బాగు చేసి అటువంటి ప్రమాదం లేకుండా చూడాలని దేవుడిని కూడా కోరుతున్నాను. అంతేకాకుండా ఆ అత్తగారు గౌరయ్య గారు, గౌరయ్య గారు అని చెప్పి వాళ్ళ మామగారు చాలా పెద్ద మనిషి, చాలా సీనియర్ మోహన్ జాతి జిల్లాలో ఆయన తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. మోరోవర్ సత్యసాయిలో తనకి భక్తుడు కూడా. సో చాలా మంచి కార్యక్రమాలు చేసిన గొప్ప వ్యక్తి ఆయన. అటువంటి వ్యక్తికి ఆవిడ కోళ్ళు అయిందంటే నిజంగా ఆవిడ అదృష్టమని నేను చెప్పాలి. మరి భర్త కూడా మంచి ఉద్యోగం చేస్తున్నాడు, 14-15 లక్షలు వస్తున్నాయని నేను టీవీ ఇంటర్వ్యూలో నేను ఆవిడ స్టేట్మెంట్ చేశాను. సో హ్యాపీగా ఉండొచ్చు, మంచి కుటుంబంలో కోడలేనని సంతోషంగా సరదాగా ఉండొచ్చు. ఆవిడకి ఏదో క్లాసికల్ డాన్సులు తెలుసును, భరతనాట్యం తెలుసును, ఏవో తెలుసును అని చాలా మందికి నేర్చుకుంటాను. అది కూడా మంచి విద్యను 10 మందికి పంచడం కూడా చాలా మంచి పని. అంతవరకు ఆవిడని తప్పు పట్టడానికి అవసరమే లేదు, తప్పు లేదు కూడా ఆవిడ. బట్ ఎప్పుడైతే దువ్వాడ శ్రీనివాస్ గారి కుటుంబంలో ప్రవేశించి రాజకీయంగా అనుకొని వచ్చి మరి ఆడ కుటుంబంలో ప్రవేశించి ఆడ కుటుంబం విచ్ఛిన్నం అవడానికి కారకురాలు అయినప్పుడు మరి తండ్రిగా వాణి తండ్రిగా మరి నేను నా పాపకి సేఫ్ గార్డ్ చేసుకోవడం, ఇందులో నేను కూడా అంటే నేనేం జోక్యంతవరకు ఏం చేసుకోలేదు. అలాగే భగవంతుడు టైమే ఉన్నది, టైమే దీన్ని సాల్వ్ చేస్తుంది. ఏదో ఒక రోజు ఇలాంటి మనస్పతులన్నీ దూరం అవుతుంది, మరి కలిసిపోతారనే ఉద్దేశం. ఈవేళ ఇది విడాకులు ఇవ్వడానికి నోటీసులు, దువ్వాడ శ్రీను నాకు విడాకులు కావాలని నోటీసులు ఇచ్చే పరిస్థితి వరకు ఆయన మాటలు బట్టి తెలుసుకుని చెప్పాడు. నోటీస్ ఇచ్చానని కూడా ఇంటర్వ్యూలో చెప్పడం నేను చూశాను. సో అది చాలా తెలివి తక్కువ పని. ఆయన ఎందుకు ఈ ఏజ్ లో, అతనికి 60 సంవత్సరాల ఏజ్ లో విడాకులు తీసుకోవడం ఏంటి ప్రతి వాళ్ళ జీవితం ఎప్పుడు, లైఫ్ ఎప్పుడు ఒకేలాగా, ఒకే యవ్వనం లాగా ఎప్పుడులాగా ఉండిపోలేదు. మరి రేపు వయసు మారుతున్న కొంత ఒక ఫైన్ మార్నింగ్ ఎవరు ఏ పరిస్థితుల్లో వస్తారు, ఎవరికి ఏ స్థాయిలో ఉంటారో. ముసలి వాళ్ళు 90-100 సంవత్సరాల వయసులో ఉన్న వాళ్ళు హెల్తీగా ఉన్నారు. చాలా యంగ్ స్టేజ్ లో ఉన్న వాళ్ళు పెరాలసిస్ అయిపోతుంది, బ్రెయిన్ బ్రెయిన్ అయిపోతున్నారు, రకరకాల కేసులు చేస్తున్నారు. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకుని మన పిల్లలు, నా భార్య పిల్లలు చూసినంత బాగా మిగతా వ్యక్తులు మనకి టెంపరీగా వచ్చిన వ్యక్తులు మనకి చూడలేరు. అది అతను గ్రహించలేకపోతున్నాడు ఎందుకు అనేది నాకు బాధగా. మీరు చాలా ఉన్నతమైన వ్యక్తి, ఇప్పుడు ఆవిడ కోసం కూడా తప్పుగా మాట్లాడట్లేదు. ఈ రెండు కూడా ఉన్నతమైన కుటుంబాలు. ఆ భార్య వాణికి దూరం అయిన తర్వాతే నేను దగ్గర అయ్యాననేసి ఆవిడ చెప్తున్న పరిస్థితి. అసలు మీ అల్లుడికి మీ కుమార్తెకి గ్యాప్ రావడం గల కారణాలు ఏమంటారు? ఆస్తి తగాదాలు అంటారు, ఇంకా రాజకీయ నేపథ్యం ఉందంటారు? లేదండి, ఇతని ప్రవర్తన వల్లే ఆవిడకి ఇతని దూరం. కానీ మా పాప ఆస్తులు కానీ మాకు ఆస్తులు ఉన్నాయండి. నేను చెప్పుకోకూడదు జమీందారు కుటుంబం అనేది. మా గ్రాండ్ ఫాదర్, మా ఫాదర్ పర్లాకరం రాజుగారి దగ్గర దివాన్ గా పనిచేస్తే ఆయన మెరిట్స్ గుర్తించి మెల్లియాపూడి మండలంలో డబారుని కంప్లీట్ విలేజ్ మొత్తం 500 ఎకరాల చిల్లర పల్లము, 246 ఎకరాల మెట్టు మాకు ఇచ్చారు. మేము ల్యాండ్ సీలింగ్ 72లో 29 ఎకరాల 60 సెంట్లు గిరిజనులకు మేము ఇచ్చామండి. సో అటువంటి ఫ్యామిలీ మాది ఉన్నది. మేము ఎవరితో ఆస్తులు సంపాదించుకోలేము, మా పాప ఎవరితో ఇంకేదో ఆస్తి లాక్కోవాలని ఉద్దేశం ఏం లేదు. పొలిటికల్ గా అతనికి ఇప్పుడు 5 సార్లు అవకాశాలు వచ్చాయండి. ఒకసారి జడ్పీటీసీ చేశాడు, ఒకసారి ఎంపీ చేశాడు, 3 సార్లు ఎమ్మెల్యే చేశాడండి. 3 సార్లు పోయాడు, ఒక జడ్పీటీసీ గెలిచాడు. రాజశేఖర రెడ్డి గారు కూడా ఆయనకి జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ ఇచ్చారు. ఆ టైంలో ఇచ్చినా అతను నిలుపుకోలేదు. పార్టీలోనే డిసిసి అధ్యక్షురాల మీద, వాళ్ళ మీద, ఎమ్మెల్యేల మీద లేనిపోని, విత్ ఇన్ ద పార్టీ మీద లేనిపోని పత్రికా ముఖంగాను, వీడియో ముఖంగాను చాలా స్టేట్మెంట్లు ఇచ్చాడు. దాంతో రాజశేఖర రెడ్డి మందలించి తర్వాత కొన్నాళ్ళు అతని పరిస్థితి చూసాం, పార్టీని సస్పెండ్ చేశారు జిల్లా పరిషత్ వైస్ చైర్మన్. అటువంటి సస్పెండ్ చేసిన తర్వాతనేమో పార్టీ నుండి రిజైన్ చేశాడు. తర్వాత పిఆర్పీలో చేరాడు. పిఆర్పీలో 2 సార్లు పోటీ చేశాడు టెక్కల నుండి. తర్వాతనేమో మళ్ళీ వైఎస్ఆర్సీపీలో వచ్చాడు. వైఎస్ఆర్సీపీలోనే ఎంపీగా ఒకసారి పోటీ చేశాడు, ఎమ్మెల్యేగా 2 సార్లు పోటీ చేశాడు. సో అన్నిసార్లు పోతున్నాడు. అతని ప్రవర్తన, అతని చరిత్ర, మాటల వరకు స్టేజ్ మీద ఎక్కేవో మాటలు తంచుతాడు.
పెంచినా అతని ప్రవర్తన మాత్రం చూస్తే ప్రాక్టికల్ లైఫ్ లో, రియల్ లైఫ్ లో అతని ప్రవర్తన ఇలాంటి చెడు గుణాల వల్ల అతను స్పాయిల్ అయిపోతున్నాడు. అది ఇప్పటికైనా అతను సరిదిద్దుకోవాలని నేను అది ఫాదర్ అయినా ఆయన రిక్వెస్ట్ చేస్తున్నాను, కోరుకుంటాను. సార్ మనం చూసుకుంటే మీ అమ్మాయి ఎంతో ఆరాటంగా పెంచారు. తర్వాత మనం చూసినట్టు గత 4 రోజులుగా ఈ రేకుల షెడ్ కింద దోమల్లో నిద్రించవలసిన పరిస్థితి ఉంది. మీ అమ్మాయితో పాటు మీ మనవరాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు ఇంత అంటే ఈ నిరసన దీక్ష చేయడమే ఈ సమస్య పరిష్కారం అంటారా? ఇంకేమైనా దీన్ని పరిష్కరించే పరిస్థితి ఉందా? ఎందుకు లేదండి, స్థానికంగా పెద్ద మనుషులు అందరూ కూర్చొని లేకపోతే కొంతమంది రిలేషన్స్ అందరూ కూర్చొని నేను పరిష్కారం చేయొచ్చు. సింపుల్ ఇష్యూ, పెద్ద నాకెంతకంటే క్లిష్టమైన కేసు పరిస్థితుల్లో నా దగ్గర అనేక చదువులు, స్థానిక చదువులు నేను ఈజీగా సెటిల్ చేశాను. అలాంటి వ్యక్తి నేనే ఇవాళ ఇటువంటి ఇబ్బందులు పడతానని నాకు బాధ అనిపిస్తుంది. చెయ్యొచ్చు, నేను సాల్వేషన్ ఉంది దీనికి. అయితే అందరూ కూర్చోబెట్టి, అందరు నలుగురు కూర్చోవాలి, 2 పిల్లలు, భార్య, భర్త కూర్చొని, స్థానికంగా పెద్ద మనుషులు కూర్చొని, కుటుంబ సభ్యులు కూర్చొని, వాళ్ళ కుటుంబ సభ్యులు, వాళ్ళ తరపున పెద్ద మనుషులు, మా కుటుంబ సభ్యులు, నా తరపున పెద్ద మనుషులు వచ్చి కూర్చొని దీన్ని సాల్వ్ చేసి సింపుల్ ఇష్యూ. ఇవాళ ఒక వ్యక్తి అన్నారు, భారత పాకిస్తాన్ ఇండియా కంటే గొప్ప విషయం కాదు, చైనాకి ఇండియా కంటే గొప్ప విషయం, రష్యాకి ఇంకో దానికంటే గొప్ప విషయం కాదు అనేసి ఒక వ్యక్తి అంటున్నాడు. ఇది సింపుల్ ఇష్యూ, ఈజీగా మనం తేల్చుకోవచ్చు. కానీ పట్టుదలకి వెళ్ళిపోయి ఒక్కొక్కరు అనవసరంగా ఇలాగా తేలిపోతున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా ఆవిడ వాళ్ళ కుటుంబం గౌరవించి, మాధురి గారు వాళ్ళ పామగారు వాళ్ళ కుటుంబ ప్రెస్టేజ్, వాళ్ళ కుటుంబ గౌరవం కాపాడుతూ, మరి శ్రీను గారు కూడా మా కుటుంబ గౌరవం, మా ప్రెస్టేజ్ కాపాడుతూ, ఆవిడ ఈ ఫ్యామిలీ నుండి దూరంగా ఉండిపోతే ఆటోమేటిక్లీ సెపరేట్. అది నేను ఎల్డర్లీ నేను నాకు ఆవిడ మనవరాలతోనో కూతురుతోనో మనవరాలతో సమానం కాబట్టి, సో ఆవిడకి నేను రిక్వెస్ట్ చేసిందా, అమ్మా నీవు నీ కుటుంబం ఉంది, నువ్వు ఉన్నతమైన కుటుంబానికి కోడలైనా, నువ్వు మంచి స్థాయిలో ఉండాలి, మంచి డాన్సర్ గా, క్లాసికల్ డాన్సర్ గా పేరు ఉంది, నువ్వు మంచి డాన్స్ మాస్టర్ గా కూడా చాలా మందిగా చెప్పావు. నువ్వు అలాంటి మంచి పేరు సంపాదించుకున్న వాళ్ళు ఈ షార్ట్ పీరియడ్ లో ఎందుకు ఇచ్చాడు పేరు? దయచేసి నువ్వు ఇటువంటి విరమించుకొని నీ కుటుంబంతో నువ్వు హ్యాపీగా ఉండు. నా కుటుంబం, మా వాణ్యమ్మ, మా కూతురు వాళ్ళు హ్యాపీగా ఉంటారు, నువ్వు కొద్దిగా దూరంగా ఉందని నేను ఆవిడకి రిక్వెస్ట్ చేస్తున్నాను. ఆవిడ కొద్దిగా నిష్క్రమించినప్పుడు ఆటోమేటిక్ గా పగు సాల్వ్ అయిపోద్దని నా అందరూ పెద్ద మనుషులు కూడా కూర్చొని కొన్ని యాంగిల్స్ లో డిస్కస్ చేస్తే సాల్వ్ అవ్వడానికి చాలా ఈజీ ఇష్యూ, ఇది పెద్ద ప్రాబ్లమేటిక్ ఏం కాదని నేను అనుకుంటున్నాను. అంటే దువ్వాడ శ్రీనివాస్ కూడా మీ మీద కూడా ఎలిగేషన్ తెస్తున్నారు, అంతటికీ కారణం మీరే అనేసి. మీరు చూస్తే అలా కనిపించట్లేదు. ఇప్పుడు మీ పాప తరపున, మీ కుమార్తె తరపున మాట్లాడడానికి మీరున్నారు, ఆయన తరపున ఎవరైనా వచ్చే పరిస్థితి ఏమైనా కనిపిస్తుందా? వాళ్ళ అమ్మాళ్ళ బ్రదరే ఉన్నాడండి ఆయనకి. ఇప్పుడు ఒక మంచి వ్యక్తి మంచి పనులు చేస్తే మంచి వ్యక్తి అయినప్పుడు ఎంతమంది సపోర్టింగ్ గా మాట్లాడడానికి వస్తారు. తను చేసింది మంచి పని కాదు, తప్పు పని, బికాజ్ దే ఆర్ ఫ్యామిలీ మెంబర్స్. వాళ్ళ మనసులో కూడా ఆయన చేసిన తల్లికి తెలుసు, అన్నదమ్ములకి తెలుసు మంచి పని కాదు. అయినా మరి కొడుకు కాబట్టి తల్లి, బ్రదర్ కాబట్టి బ్లడ్ రిలేషన్ కాబట్టి అన్నదమ్ములు సపోర్ట్ చేస్తారు, సహజం. బట్ నేననేది ఏంటంటే, ఇప్పుడు మాకు ఎంతో మంది సంస్థకి నేను విలేజ్ వీళ్ళు పాటు అందరూ వస్తున్నాయి, నేనున్నాను ఇక్కడే. ఇప్పుడు పాపకి టెంపరేచర్ వచ్చి కలుస్తున్నారు, ఏంటమ్మా అడుగుతున్నారు. సో అటువంటి పరిస్థితుల్లో ఉంది. మరి ఆయనకి ఎవరు వస్తున్నారో లేదో నాకు తెలియదు. నేను సాయంత్రం 9, రాత్రి 7:30, 8 వరకు నేను చూశాను. ఇక్కడ ఉదయం నుండి ఉన్నాను కాబట్టి ఎవరు వచ్చి ఆయనకు దాఖలు చేసినట్టుగా ఫోన్ లో మాట్లాడుతున్నారని చెప్పి నాకు తెలియదు. అంటే ఇప్పుడు పార్టీకి సంబంధించి కూడా ఇష్యూ అవుతుంది. ఇప్పుడు వాళ్ళు తెలుగుదేశం పార్టీని ఆశ్రయించారు, తెలుగుదేశం అచ్చెన్నాయుడు వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు, రాఘవరావు గారికి కానీ రాఘవరావు కుమార్తె కానీ చెప్తున్నారు. ఇందులో వాస్తవం ఉందంటారా? అచ్చెన్నాయుడు ఎలాగండి నాకు సపోర్ట్ చేస్తారు? నేను ఎర్రనాయుడు గారి మీద 3 సార్లు పోటీ చేశాను. అచ్చెన్నాయుడు గారు ఒకసారి హరిశ్చంద్ర 83, 85, 94, 96 4 సార్లు నేను అచ్చెన్నాయుడు ఎర్రనాయుడు మీద పోటీ చేశాను. ఎర్రనాయుడు అచ్చెన్నాయుడు మీద పోటీ చేశాను. మా పాప 2 సార్లు పోటీ చేశారు. దువ్వాడు క్లీన్ చేస్తారు. ఈ కుటుంబం వాళ్ళు ఏమిటండి మాకు చేస్తారు, మేము ఎలాగ చేస్తాను. నేను మాత్రం ఒకటే, నేను ఏ పార్టీలో పోటీ నోటిఫికేషన్, ఎలక్షన్ నోటిఫికేషన్ రిజల్ట్ డిక్లేర్ అయిన వరకే రాజకీయం. కానీ తర్వాతనేమో నేను ఇలాంటి ఫాల్స్ స్టేట్మెంట్ ఇవ్వడం, వ్యక్తిగత దోషాలు చేయడం, ప్రత్యర్థికి వ్యక్తిగతంగా విమర్శించడం అది నాకు ఇష్టం లేదు. నేను అది చేయలేను కూడా. సో అనవసరంగా
ఈవేళ మరీ శత్రువులాగా ఫార్మ్ అయిపోయింది అచ్చెన్నాయుడికి వాడికి ఏం కాదు. అచ్చెన్నాయుడు ఏంటి అవతల మన అతని పేరు పవన్ కళ్యాణ్ మీద పెట్టి, చంద్రబాబు నాయుడు మీద పెట్టి, ఎవరి మీదైనా వ్యక్తిగత పార్టీ పాలసీల మీద పార్టీకి సంబంధించిన స్టేట్మెంట్ కదా మనం రియాక్ట్ అవుతుంది. కానీ వ్యక్తిగత దోషాలు కలిగిన మీరు దొన్నపోదు ఆబోదు అది ఇది అనేసి రానివ్వండి బట్టలు పెట్టేస్తాను పడతాను అన్నది అది ఏ విధమైనటువంటి మంచి తరహా అని చెప్పాలి. నీవు పవన్ కళ్యాణ్ నచ్చింది నేను అన్ని పెళ్లి చేసుకున్నాను మరి ఈవేళ నీకు చేస్తున్న తప్పు కదా. ఇలాంటి వాళ్ళు మనం ఒక ఏడు మనం ఒక ఎదురుగా చూపిస్తాం, 3 ఏళ్ళు మంది 4 ఏళ్ళు మంది పెద్దలు చెప్పినటువంటి నీతి అది. కాబట్టి మన జాగ్రత్తలో మనం ఉండాలి. మన కుటుంబము, మన పిల్లలు, మన వీధి, మన ఫ్యామిలీ ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ముందు, తర్వాతే ప్రపంచం. మన ముందు మన పరిధినే మనం కాపాడుకొని వ్యక్తులు మన కుటుంబాన్ని మనం బాగు చేసుకోవాలని మన వ్యక్తులు మన దేశానికి రాజకీయంగా ప్రజలకు ఏం చేస్తామని చెప్పండి. మొన్న జరిగిన ఎన్నికల్లో కూడా మీరు దువ్వాడ శ్రీనివాస్ కి పనిచేయలేదు, వ్యతిరేకంగా పనిచేశారని ఆయన బహిరంగంగానే చెప్తున్న పరిస్థితి. మీ అల్లుడికి మీరు ఎందుకు వ్యతిరేక పనిచేశారు? మీ అల్లుడి కోసం ఎందుకు క్యాన్వేసింగ్ చేయలేదు? మా పోలింగ్ బూతుల్లో అతనికి మెజారిటీ ఎలాగొచ్చు. నేనే నిజంగా దిగితే ఆయనకి ఎగనెస్ట్ గా అతనికి 0 అవతల పార్టీకి నా వైఫ్ ఎంపీటీసీ రిపోర్ట్ చేసినప్పుడు నా వైఫ్ కేమో అవతల పార్టీకి ఏమో తెలుగుదేశం వాళ్ళకి 0 వచ్చింది. నా వైఫ్ కి ఒక 4 ఓట్లు ఇన్వాలిడ్ అయ్యి ఫుల్ ఓట్లు వచ్చాయి నాకు ఎంపీటీసీ నా వైఫ్ కి. నేను ఎప్పుడు పోటీ చేసినప్పుడు 1300 1400 మెజార్టీలు, ఆయన గతంలో పోటీ చేసినప్పుడు 13 కొంత మెజార్టీ వచ్చింది. ఆయన ఏమిటంటే ఎప్పుడైతే ఆయన ప్రవర్తన వ్యక్తిగత ప్రవర్తన ఇది బాగులేదో ఎలక్షన్ ముందు నుండి కొద్ది మెజారిటీ తగ్గిందే తప్ప ఆయనకు వైసీపీకి మా లింగాలు వచ్చి కూతులు సొల్లిగాంబు సరిపాడు అతనికే మెజారిటీ మా పంచాయతీలో. అది ఇది మెజారిటీ పోవడం అనేది వైఎస్ఆర్ పార్టీ పోవడం ఒక టెక్కల నియోజకవర్గంగా కాదండి, ఎంతకంటే ఘోరంగా పోయిన మిగతా నియోజకవర్గాలు కూడా. జగన్మోహన్ రెడ్డి ప్లేస్ లో కూడా జగన్మోహన్ రెడ్డి ఎన్నో లక్షలతో గెలవలసిన వాళ్ళని దీంతో ఎలా గెలిచారు చెప్పండి. ఇదంతా పార్టీ పాలసీలు, పార్టీ వ్యవహారం పద్ధతి, అది రాజకీయం పద్ధతి. అది నా మీద బురద జరిగే నేను ఎలాగలుగుతున్నాను. మీ నియోజకవర్గం లింగాల వరకు నేను ఏదో యాంటీ చేశాను, ఓట్లు తగ్గాను. మీ నియోజకవర్గం మిగతాదంతా మరి నీకెందుకు తగ్గాయి చెప్పండి. 30,000 పైన 70 మెజార్టీ ఆయనకి వచ్చింది. అది నేనే చేశానని చెప్పండి. ఇలాంటి తప్పుడు వ్యవహారాలు తన తప్పును సరిదిద్దుకోవడం నా మీద బురద తప్ప ఇందులో ఏమాత్రం యథార్థం లేదండి. అంటే ప్రాపర్టీస్ కూడా అన్ని రిజిస్ట్రేషన్ చేశాను, అన్ని ఇచ్చేసాను, జగన్మోహన్ రెడ్డి దగ్గర మీరు సాక్షాత్తు సెటిల్మెంట్ చేసుకున్నాము ఇద్దరం విడిపోవడానికి అని దువ్వాడ ఆరోపణ. అదంతా అబద్ధం. చూపించమనండి ప్రాపర్టీస్ ఏది రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు ఉంటాయి కదా, చూపించమనండి. ఒక్క మెల్లియాపిటి ఇందాక నేను చెప్పాను కదా, మెల్లియాపిటి ఒరిస్సాలో మెల్లియాపిటి అవతల ఒక చిన్నది ఉంది, అది ఆ డొక్కులైట్ ఫ్యాక్టరీ సామాన్లన్నీ అమ్మేశారు, షెల్కప్ ఉంది. దాని చుట్టూ 15-20 సెంట్లు అదే. అది కూడా ఇంకో చిన్న ప్రాబ్లమ్స్ తో ఉన్నటువంటి ఒరిస్సాలో రిజిస్ట్రేషన్ చేశాడు. అది పిల్లల మీద, ఇద్దరు పిల్లల పేరు చేశాను. నేను కూడా నాకు అడిగి పిల్లల పేరు చేయించమ్మా, నీ పేరు మా పాప చెప్తాను చేయించాడు. అది తప్ప లెక్కల్లో ఇప్పుడు అనుకున్నాను. ఎందుకని పాప డబ్బులతోనే ఈ స్థలం మళ్ళా అదే పలాస దగ్గర ల్యాండ్ అమ్మేసి ఆ డబ్బుతోనే ఈ స్థలం, ఈ కొత్త ఇల్లు కట్టిన స్థలం కొన్నాడు. మరి ఇవన్నీ దానిలో కట్టి దీనికైనా రాశాడు, అదైనా రాశాడు. ఏది రాశాడు ఒకసారి చూపించమని ముందు, ఎక్సెప్ట్ ఆ పలాస చెప్పవా, ఏదది పర్లాకొండలో తప్ప చెప్పమనండి. ఎందుకు అబద్ధాలు చెప్పాలా? ఇప్పుడు మనం ఒక మాట తొందరపడి జారిపోతే దానికి ఏది ఆధారాలు చూపించమని అడుగుతారు కదా మీరైనా ఎవరైనా. నేను అడిగినప్పుడు, నేను చూపించగలిగినప్పుడే నేను ఒక మాట మాట్లాడాలి. ఏది చూపించలేనటువంటి పరిస్థితుల్లో నేను ఎందుకు అబద్ధాలు చెప్పాలి చెప్పండి. మీ కుమార్తె కూడా 4 రోజుల కిందట నా కుమార్తెలకు నాన్న కావాలంటున్నారు కాబట్టి వాళ్ళు ఇల్లు అడుగుతున్నారు, నేను ఆయనతో కలిసే పరిస్థితి లేదని 4 రోజుల కిందట చెప్పారు. మళ్ళీ ఏమైనా డెసిషన్ ఏమైనా మార్చుకొని ఇద్దరిని కలిపే పరిస్థితి ఏమైనా ఉందా? ఇద్దరిని ఒక ఇంట్లో చూడాలని అనుకుంటున్నారా మీరు? ఇంకేమైనా ఆర్థిక లావాదేవీల విషయంలోనే ఈ నిరసన జరుగుతుంది అంటున్నారు? పిల్లలు బాధపడుతున్నారు, నాకు దూరంగా ఉండాలనుకున్నా పిల్లలతో దగ్గర అవ్వండి అనేది పాప బాధ కలిగి అన్నాడండి. అంతేగాని అది నా భర్తను విడిచిపెట్టేస్తాను, అది నాకు దూరంగా ఉండడానికి ప్రయత్నిస్తున్న పిల్లలకైనా దగ్గరికి చేరుస్తాను తల్లి అన్నదా? ఏ తల్లి అయినా ఆ విధంగా ఆవిడ అన్నదే తప్ప ఇంకొక ఉద్దేశంతో కాదు. తర్వాత ఏమిటంటే ఇప్పుడు సింపుల్ ఇష్యూ, ఇది చాలా ఈజీగా పోవాల్సినటువంటి విషయం. ఇది అనవసరంగా కాంప్లికేట్ అయింది. మోరోవర్ ఇది ఎలక్ట్రానిక్ మీడియా ఇటు ప్రచారం ఎక్కువైపోతుంది, ప్రజల దృష్టికి ఎంత ఇష్యూ లాగా వెళ్ళిపోతుంది. కానీ అందరం కూర్చొని చేసుకుంటే చాలా ఈజీగా అయిపోతుంది.
అవాయిడ్ అయిపోవాలని కూడా వాళ్ళు కలిసి ఉండాలని నేను కోరుతున్నాను. అంటే ఈ నిరసన దీక్ష చేయడం వల్ల రెండు కుటుంబాలు కూడా అల్లరి పాలవుతున్నాయి. మీరు కూడా ఒక పెద్దరికంగా చూస్తున్న మనిషిగా అసలు దీనికి ఎండే ఏమైనా ఉందంటారా? ఈజీగా ఉందండి. అండ్ ఈ ఆస్తులన్నింటినీ కూర్చోబెట్టి అందరి పేరున కంబైన్డ్ గా రాసి ఎవరికి అందరికి దీనిలో హక్కు ఉన్నదని రాసేసి ఒక రిజిస్టర్ డాక్యుమెంట్ తీసుకోమనండి. ఇందులో మరి ఎవరు ఏది జరుగుతుందో ఎప్పుడో ఏదో తదనంతరం పిల్లలకే దక్కినట్టు, భార్యకి దక్కినట్టు, భర్తకి దక్కిన ఉన్నన్నాళ్ళు అందరూ ఎంజాయ్ చేయొచ్చు, తదనంతరం పిల్లలకి ఆ విధంగా రాసుకోమనండి. ఎందుకు సింపుల్ గా తేలిపోయిన విషయం. ఇప్పుడు 4 రోజులుగా మనం చూసుకుంటే అదే మా డిమాండ్. వాళ్ళు బయట పడుకుంటున్నారు, దువ్వాడ శ్రీని గారు ఇంట్లో పడుకుంటున్నారు. ఆయన బయటకు వచ్చే పరిస్థితి కనిపించట్లేదు, వీరు వెళ్ళే పరిస్థితి కనిపించట్లేదు. ఇప్పుడు మీలాంటి వాళ్ళు కూడా ఇబ్బంది పడుతున్నారు. ఈ ప్రజల నుంచి కూడా ఒక రకమైన కామెంట్స్ కూడా వస్తున్నాయి. ఇది ఏదో పెద్ద అంతర్జాతీయ విషయం లాగా రెండు కుటుంబాల సమస్యని ఎందుకు తేల్చుకోలేకపోతున్నారని. ఆయన లోపల పడుకుంటున్నారు, మీరు దోమల్లోనూ బయట పడుకుంటున్నారు అంటున్నారు. కానీ నిజంగా ఆయనకే నిజంగా ఆలోచన ఉంటే, జ్ఞానం ఉంటే, నా పిల్లలు నా బ్లడ్ ఈవిడ స్టేట్మెంట్ లో వాళ్ళకి నేను అన్ని నేను చూసుకుంటాను, నేను వాళ్ళకి నా బ్లడ్ అని చెప్తున్నాను కదా. ఆ ఆలోచన ఉన్న వ్యక్తి దోమల్లో పడుకుంటున్నారు. ఎందుకన్నారంటే మీరు కూడా వెళ్ళి రూమ్ లో ఉంటే నేను ఆ పక్కన ఉంటాను, మ్యామ్ రూమ్ లో హాయిగా ఉందంటే ఏసీ ఉంది, ఏసీ ఫ్యాన్ ఉంటే ఫ్యాన్, బాత్రూమ్ లేదన్నా యూజ్ చేసుకోండి, తర్వాత తగ్గు వెళ్ళక సెట్ అవుతుంది ఏదో విధంగా. భార్య మీద కోపంతో ఉన్నాడే తప్ప పిల్లల మీద లేదని అంటున్నాడు కదా తనకి. అలాంటి ఇప్పుడు పిల్లలైనా కనీసం లోపలికి పిలిచి రండి అమ్మ కూర్చోండి పడుకోండి ఇక్కడ ఉందని చెప్పలేదు, పిలవడం లేదు కదా, పక్కనే ఉన్నది కదా ఇట్లాంటి. పిల్లలు కూడా అభిమానమైన తండ్రి అంటే అలాగే స్టేట్మెంట్లు అలాగే ఇవ్వడం, ప్రవర్తన ఇంకొక విధంగా చేయడం ఎంతవరకు కరెక్ట్. పిల్లలకు కూడా అన్ని నేను చూస్తున్నాను. చిన్నమ్మాయి డాక్టర్ చదువుతుంది, కారు కావాలంటే కారు కొని ఇచ్చాను. వాళ్ళకి చెల్లెలు కూడా చేసే బాధ్యత నాది. ఇద్దరు కూతురును కూడా నేను జీవితాంతం బాగానే చూసుకుంటానని చెప్తున్న పరిస్థితి ఉంది. చిన్నమ్మ ఎక్కడే ఉంది అడగండి. కారు ఎంత పెట్టాడు, ఎవరు కొన్నాడు, ఏమిటి ఇచ్చాడు, ఎలాగిచ్చాడు మీరు అడగండి, అడిగితే ఆవిడ చెప్తుంది. అలాగే ఇప్పుడు వాళ్ళ ఇన్స్టాల్మెంట్స్ కూడా వీళ్ళే కలుస్తున్నారు. మా పాప మేమే కడుతున్నాం. ఒక సందర్భంలో నా పరిస్థితి ఇప్పుడు బాగులేదమ్మా, మనం ఓడిపోయినాం, ఏదో పాప అడిగింది నాకు అలా ఫీజు కట్టాలి, ఇప్పుడు నా పరిస్థితి బాగలేదు, నేను ఓడిపోయినాను, మరి నాకు ఆర్థికమైనటువంటి ఇబ్బందులు వచ్చాయి, మీరే ఏదో ఆలోచించగానే నేను అంతకు ముందులాగా నీకు సహకరించలేదని కూడా ఆవిడ చెప్తాను. ఆ పాప నాకు చెప్పింది. అతను ఏవో తప్పులు చేస్తుంటాడు, ఖచ్చితంగా ఏదో వచ్చిన నోటికి వచ్చిన మాట్లాడేది వేరండి. ప్రాక్టికల్ గా ఇందులోకి రావాలా దీనిలో, అంతే కదా. ఇలాగా అబద్ధాన్ని చెప్పి అంతవరకు మనం తప్పించుకోగలం చెప్పండి. ఇప్పుడు మీరు కూడా మీ అల్లుడు దగ్గరలోనే ఉన్నారు, ఏమైనా మాట్లాడే ప్రయత్నం ఏమైనా చేస్తున్నారు? నన్ను చూడగానే మొన్న పెద్ద రాయి ముక్కలు గ్రానైట్ పీస్ అది పట్టుకొని నా మీద పడ్డంటే పోలీసులు ఆపారు. నేను ఫస్ట్ నైట్ 11 o'clock కనిపోతుంది, ఆపడు చేస్తున్నారు. వచ్చి సిఐ గారు అందరూ కానిస్టేబుల్ చూస్తారు. అంటే డిస్ట్రిబ్యూట్స్ కానప్పుడు రిలేషన్ ఎలా ఉండదు అల్లుడికి మామకి మధ్య? నేను ఎప్పుడు శ్రీననే, నేను శ్రీను అనుకుంటున్నా. మా అల్లుళ్ళందరికీ నేను ఇప్పుడు దాని శ్రీధర్ గారు శ్రీధర్ అని నేను పిలుస్తాను, దువ్వాడ శ్రీను అని పిలుస్తాను. ఇది చిన్నప్పుడు మా ఇంట్లోనే ఎక్కువ ఉండేటండి. చిన్న పిల్లలు మా అన్నయ్య కొడుకులా లేదు. ఇప్పుడు జగదీష్ అని డెంటల్ డాక్టర్, వాళ్ళ ఇంటికి వచ్చాడు, అక్కడ ఆడుకొని అక్కడ ఆడుకొని అప్పటికి మా ఇంటికి వచ్చాడు. అప్పటికి ఇంకా నేను నాకు పెళ్లి కాలేదు. ఏంటి వీళ్ళు లవ్ మ్యారేజ్ అరేంజ్ మ్యారేజ్? శ్రీనివాసం కుమార్ లవ్ మ్యారేజ్ అవడం వల్ల ఈ స్థాయికి వచ్చింది. కేవలం నేను అనకూడదు అంతా అయిపోయిందని, ఏదో రాజకీయ అచీవ్మెంట్ గురించి ఏదో ఆస్తులు ఉన్నాయని పిల్లల్ని ట్రాక్ చేసి చిన్న వయసులోనే దాని మనసు గురించి ఈ విధంగా చేసి ఇప్పుడు మళ్ళీ ఇలా రాంగ్ ట్రాక్ తో పడుతున్నారు. మరి అయిపోయింది అని గురించి మనకి చెప్పుకునే లాభం లేదు. టైట్ అవుతుంది బాగుంటుంది. ఎవరికే అయిపోయింది ఏదో అయిపోయింది, ఇప్పుడైనా వాళ్ళు హ్యాపీగా ఉండమని, వాళ్ళు మళ్ళీ కలుసుకోమని పిల్లలు అందరూ జరగాలి నా కోరిక, నా ఆలోచన. ఇది ఏదైతే వాణి నాన్నగారు దువ్వాడ శ్రీనివాస్ సంబంధించిన మామయ్య గారు చెప్తున్న మాటలైతే ఇలా ఉన్నవి. మాకు ఆస్తులు వద్దు, ఇంక ఏమి ఇతర ఇవ్వద్దు, ఆ తల్లి పిల్లలతో ఆయన కలిసి ఉంటే మాకు చాలు అని చెప్తున్న పరిస్థితి ఉంది. ఏదైనప్పుడు కూడా
గత 4 రోజులుగా చూస్తుంటే ఇప్పుడు దువ్వాడ వాణి కుటుంబ సభ్యులు అవన్నీ దువ్వాడ శ్రీనివాస్ అవని ఇద్దరు కూడా ట్రబుల్స్ ఫేస్ చేస్తున్నారు అంటున్నారు. అలాగే రాఘవరావు కూడా మనం చెప్తుంది అంటే అవసరం మాధురి కోసం కూడా తప్పుగా ఏమి మాట్లాడే పరిస్థితి కనిపించట్లేదు. వాళ్ళది కూడా ఉన్నతమైన కుటుంబం నుంచి వచ్చిన అమ్మాయి కాబట్టి ఆవిడ కూడా తప్పట్టే పరిస్థితి లేదు. ఇంతవరకు జరిగినవి ఏమైనా జరిగేవి కానీ ఇక నుంచైనా సరే ఆ అల్లుడు కూతురు మనవరాలతో కలిసి హ్యాపీగా ఉంటే సరిపోతుందని చెప్తున్నారు. వాళ్ళ పెద్దల సమక్షంలో మాట్లాడి ఏదైనా ఒక నిర్ణయం తీసుకొని వాళ్ళని కలపడానికే మీరు ప్రయత్నిస్తామని చెప్తున్నారు. మరి ఇంకో ఎన్ని రోజులు నిరసన కొనసాగుతుంది, ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాసకు సంబంధించి కదా ముగింపు ఎప్పుడు జరగబోతుందో వేచి చూడాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది. బాగుంది స్టూడియో.